హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అమ్మమ్మ అరిసెలు చేయబోతున్నాం. అయితే మాకు సంక్రాంతికి చేసే పిండి వంటల్లో ఏమున్నా లేకపోయినా అరిసెలు మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే. బికాజ్ అవి మేము పెద్దలకి ఆ రోజు బట్టలతో పాటు అరిసెలు కూడా పెడతాము. అమ్మమ్మ అయితే మిల్లుకి వెళ్ళి తడి బియ్యాన్ని పిండి పట్టించేశారు. ఇంకా అది ఆరకముందే బెల్లం పాకం అయితే తీసేశారు. బెల్లం పాకం అయితే అంత ముద్దరగా రాకూడదు, అలా అని నార్మల్గా కూడా ఉండకూడదు, చాలా పర్ఫెక్ట్గా రావాలి. అదైతే అమ్మమ్మ బాగా తీస్తారు. ఇంకా అందులో మేము ఆడించి పెట్టుకున్న పిండి కూడా త్వరగా కలిపేశాను. ఆ క్లిప్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే ఒకరు పిండి వేస్తుంటే ఒకరు కలపాలి కనుక కష్టమైపోతుంది. ఇంకా వెంటనే స్టవ్ మీద ఇంకో బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం ఆయిల్ వేసేసాం మేము. ఇంకా దాన్ని తీసి ఉండలుగా చుట్టేసి ఇలా అద్ది పేపర్ మీద నేను ఒక్కొక్కటిగా ఇస్తుంటే అమ్మమ్మ నూనెలో వేయించిన అరిసెలు బయటికి తీస్తున్నారు. చిన్నప్పుడైతే నేను అరిసెలు అసలు తినేదాన్నే కాదు. అమ్మ అనేది దేవుడికి పెట్టాం కదా ఒక్కటేం తినాను, కానీ అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడు నాకు తినాలన్నా తినలేకపోతున్నాను. నేను ఫస్ట్ టైం అరిసెలు చేసినప్పుడు అయితే మా మ్యారేజ్ అయిన కొత్తలో నేను అరిసె వేయబోయి నూనెలో నా వేలు పెట్టేశాను. ఇంకా చూడండి, నాకు ఘోరంగా అయిపోయింది నా పరిస్థితి. వేలు మంట, అరిసెలు అవ్వలేదు. ఇంకా ఈసారి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, నీట్గా వేసాను కూడా. అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని, అలా అయిందనమాట. ఇంకా అరిసెలు అయితే అయిపోయిన తర్వాత కొంచెం ముద్ద అయితే అమ్మమ్మ ఉంచారు. దాన్ని అయితే పాకుండలు చూద్దామన్నారు. పాకుండలు మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నేనైతే పాకుండలు తినొచ్చు, సో పాకుండలు అయితే నా కోసం చేసింది అమ్మమ్మ. అందులో కొబ్బరి కూర అలాగే కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అరిసెలు పాకుండలు అయ్యాక పొంగడాలు కూడా వేసేసాం మేము. మీ పిండి వంటలు ఎంతవరకు వచ్చాయి?